నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తం అందరి దృష్టి కూడా ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. దేశంలో ఉన్న అన్ని పార్టీలన్నీ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేయబోతున్నాయి. రాబోయే రోజుల్లో చూడబోతున్నాం మనం. 2027లో జరగాలి, కానీ 2026 డిసెంబర్లో జరగచ్చు అన్న ఊహాగానాలు బాగా వినబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కూటమి పూర్తి ఫోకస్ పెట్టింది. అన్ని రకాల ప్రచారాలు 2024లో రిజర్వేషన్, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, రిజర్వేషన్లు ఇవన్నీ అంటూ ఒక రకమైన ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్లిన ఫేక్ ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్లో తీసుకెళ్ళి ఆ ఇంపాక్ట్ బీజేపీకి బాగా దెబ్బ కొట్టింది లోక్సభ ఎన్నికల్లో 2024లో. ప్రస్తుతం ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్ మీద వారానికి 2 ఎపిసోడ్స్ చేస్తున్నా, దానికి కంటిన్యూషనే లోక్సభ పరిధి, దాని కింద వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్స్. 2027లో ఎలా ఉంటుంది అనే దాని ముందు 2022లో ఎవరు గెలిచారు అసెంబ్లీలో, అట్లాగే 24 లోక్సభ ఎట్లా షిఫ్ట్ అయింది, ఎందుకు షిఫ్ట్ అయింది, అదే అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు మనం సీతాపూర్లో చూసుకుంటే 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. క్లియర్ కట్గా యోగి ఆదిత్యనాథ్ విజయానికి బ్రేక్ వేయాలి. బాగా వినబడుతున్న మాట మోడీ తర్వాత యోగి అని. కానీ నాకున్న అంచనాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. మోడీ 2029 ఎన్నికలకు కూడా ప్రధానమంత్రి ఫేస్తోనే వెళ్తారు. అయినా కూడా స్పెక్యులేషన్స్ వినబడుతున్న వేళ యోగి ఆదిత్యనాథ్ని ఓడించాలి అన్నది ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ బాగా ప్రయత్నిస్తోంది. అందులో అప్పుడే కాంగ్రెస్తో వద్దు, విడిగా పోటీ చేస్తాం మేమని సమాజ్వాదీ పార్టీ సంకేతాలు పంపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకో పక్క ముస్లిమ్స్ అంతా కూడా మాకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలి, ఎందుకంటే మేము దాదాపు 15-20 సంవత్సరాల నుంచి సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తున్నాం అంటూ అఖిలేష్కి అల్టిమేటం కూడా పంపించారు. సో మనం లోక్సభ సెగ్మెంట్స్లో ముఖ్యంగా సీతాపూర్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎట్లా ఉంది? సీతాపూర్లో సాధారణ కూడా అంటారు, ఎస్సీలు 15% ఉన్నారు, ముస్లిమ్స్ 24% ఉన్నారు, బ్రాహ్మిన్స్ 12%. 2022లో ఇక్కడ బీజేపీ గెలుచుకుంది, కానీ 2024 లోక్సభకు వచ్చినప్పుడు ఈ షిఫ్ట్ అయింది, కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. ముస్లిమ్స్ బల్క్ ఓటింగ్ కాంగ్రెస్కి. అట్లాగే ఇక్కడ రాకేష్ రాథోర్ ఫార్మర్ ఎమ్మెల్యే మీద లోకల్ గ్రిప్ బాగా ఉంది. రిజర్వేషన్ ఇష్యూ కూడా పూర్తిగా ఎస్సీ ఓటర్స్ని అతని వైపుకి మళ్ళించింది. ఇంకా అట్లాగే లహర్పూర్ ఎస్సీలు 29% ఉన్నారు, ముస్లిమ్స్ 36% ఉన్నారు. 2022లో ఇక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ 2024 లోక్సభలో లీడ్ తీసుకుంది. పూర్తిగా ముస్లిం ప్లస్ ఎస్సీ ఈ కాంబినేషను వెళ్ళింది. అక్కడ ముస్లిమ్స్ బల్క్ ఓటింగ్ వేశారు. అట్లాగే ఎస్సీ ఓటర్స్ ఫ్లిప్ అని చెప్పచ్చు కాంగ్రెస్ వైపుకి. 60% పాపులేషను పూర్తిగా ఒక బ్లాక్ వైపే కాంగ్రెస్ కూటమి వైపుకే మళ్ళారు. ఎక్కడ బీజేపీకి చాలా కష్టమైంది అది రివర్స్ చేసుకుంటల్లో. బిస్వాన్ నియోజకవర్గం చూస్తే మనం ఎస్సీలు 22% ఉన్నారు, ముస్లిమ్స్ 25% ఉన్నారు. 2022లో బీజేపీ అసెంబ్లీ గెలుచుకుంది, కానీ 24 లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ వైపుకి షిఫ్ట్ అయింది. కేవలం మళ్ళీ 32% ఎస్సీ పాపులేషను బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు చూశారు. రిజర్వేషన్ పిచ్చు, అట్లాగే బల్క్ ముస్లిం ఓటర్సు ఓటింగ్ వేయటం వలన ఇదంతా కూడా ఎక్కువగా ఫెచ్ అయింది కాంగ్రెస్ కూటమికి. ఇంకా అట్లాగే మనం సెవాతా నియోజకవర్గం చూసుకుంటే బ్రాహ్మిన్స్ 15% ఉన్నారు, ముస్లిమ్స్ 18%, ఎస్సీలు 20%, కూర్మీలు ఇక్కడ 15% ఉన్నారు. 2022 అసెంబ్లీలో బీజేపీ గెలిచింది, 24 లోక్సభ కూడా బీజేపీకే షిఫ్ట్ అయింది. ఇక్కడ కారణం ఏంటంటే ఇది ఒక్క సీటే బీజేపీ కాపాడుకోగలిగింది. బ్రాహ్మిన్స్ ప్లస్ రాజపూత్ వీళ్ళంతా కూడా బీజేపీ వైపుకే ఉన్నారు. అట్లాగే కూర్మీ కూడా బీజేపీ వైపుకే ఉన్నారు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు. ఇంకా అట్లాగే మనం ఇంకో నియోజకవర్గం మహబూబాబాద్లో చూస్తే ముస్లిమ్స్ 30%, ఎస్సీలు 27%, యాదవులు 8%. 2022లో ఇక్కడ బీజేపీ లీడ్ అసెంబ్లీలో. 2024 లోక్సభకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ కూటమి వైపు మళ్ళింది. మెయిన్ మళ్ళీ చెప్తే ఎస్సీ ఓటర్సే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. కారణం రిజర్వేషన్ పిచ్చే కాంగ్రెస్ చేసిన ఆ ఫేక్ ప్రొపగాండాకి ఎస్సీ ఓటర్స్ భయపడ్డారు. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటూ రాహుల్ గాంధీ ప్రచారము, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరితో. సో ఎస్సీ ఓటర్స్ బీజేపీ వైపు ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి మళ్ళారు. ఇక్కడ ఈ ముస్లిము ప్లస్ యాదవ్ ప్లస్ ఈ ఎస్సీ మొత్తం ఇదంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపుకి వెళ్ళింది. ఇక్కడ
మొత్తం మీద మనం చూసుకుంటే సీతాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే 22, 24 ఏం జరిగింది అని చూస్తే ఎస్సీలు దాదాపు 30% మంది ఓటర్సు కాంగ్రెస్ వైపు స్విచ్ అయ్యారు. అట్లాగే ఈ రిజర్వేషన్ ఇష్యూకి సంబంధించి ముస్లిమ్స్ 21% బల్క్ ఓటింగ్ వేశారు మొత్తం అంతా కూడా కాంగ్రెస్ కూటమికి. ఈ రాకేష్ రాథోర్ బీజేపీ ఓట్స్ని స్ప్లిట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు నాన్ యాదవ్ ఓబీసీ బేస్ మీద. అలాగే 10 ఇయర్స్ అక్కడ సిట్టింగ్ ఎంపీ బాగా యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి పూర్తిగా మనం సీతాపూర్ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో. సో 2022లో ఎవరు గెలిచారు, 24 లోక్సభ ఎవరు లీడ్ అనేది ఈ లోక్సభ పరిధిలో చూస్తే మనం ప్రస్తుతానికి అనాలిసిస్ 2026 డిసెంబర్ ఆర్ 2027 మార్చిలో జరగబోయేదానికి ఇవి ఎలా ఉంటుందనేది కూడా మనం ఫైనల్గా ఒకసారి అనాలిసిస్ చూద్దాము. ప్రస్తుతానికి ఇంకో లోక్సభ పరిధి అది దౌరార్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వచ్చే సెగ్మెంట్స్. అందులో 2022లో ఏం జరిగింది, 2024లో ఎవరి వైపు చూశారు, మళ్ళీ లోక్సభ వైపు ఎందుకు, కారణాలు ఏంటని చూస్తే మనం ముఖ్యంగా దౌరాహరా సెగ్మెంట్ తీసుకుంటే బ్రాహ్మిన్స్ ఇక్కడ 21% ఉన్నారు, ముస్లిమ్స్ 18% ఉన్నారు, ఎస్సీలు 23% ఉన్నారు, కూర్మీలు 13% ఉన్నారు. ఇక్కడ 2022 అసెంబ్లీలో కూడా బీజేపీ గెలిచింది. 24 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నిలబెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మిన్ ప్లస్ కూర్మీ సపోర్టు బీజేపీ అభ్యర్థికి సాలిడ్గా దొరికింది. కాకపోతే మార్జిన్ మాత్రం చాలా వరకు తగ్గిపోయింది గతం 2019తో చూస్తే. ఎందుకంటే కారణం మళ్ళీ అదే సేమ్ ఎస్సీ ఓటర్స్ ఈ రిజర్వేషన్ ఇష్యూస్కి సంబంధించి కాంగ్రెస్ వైపుకి మళ్ళటం. అట్లాగే కౌత ఇది ఎస్సీది. ఇక్కడ చూసుకుంటే మనం ఎస్సీ 32%, ముస్లిమ్స్ 17%, కూర్మీ 15%. 2022లో బీజేపీ 24 లోక్సభకు వచ్చినప్పుడు ఇక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది. మేజర్ ఫ్లిప్ అని చెప్పచ్చు. ఎస్సీ పాపులేషన్ మొత్తం సమాజ్వాదీ పార్టీ వైపుకు వన్ సైడెడ్గా వెళ్ళిపోయారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే నెరేటివ్తో. అట్లాగే ముస్లిం ఓటర్సు, యాదవ్ ఓటర్సు వీళ్ళు కూడా అక్కడ సమాజ్వాదీ పార్టీకి వన్ సైడెడ్గా వేశారు. బీజేపీ దెబ్బతింది 2024 లోక్సభ ఎన్నికల్లో. అట్లాగే మనం మొహమ్మదీ నియోజకవర్గం చూసుకుంటే ఎస్సీలు 30% ఉన్నారు, ముస్లిమ్స్ 22%, కూర్మి 15%. 2022 అసెంబ్లీలో బీజేపీ గెలుచుకుంది, కానీ 24 లోక్సభకు వచ్చేటప్పటికి సమాజ్వాదీ పార్టీ అక్కడ స్థానం గెలుచుకుంది. బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ కొలాప్స్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈ ఎస్సీ ఓటర్స్ రిజర్వేషన్ ఇష్యూకి సంబంధించి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ముస్లిం బ్లాక్ మొత్తం అంతా కూడా కన్సాలిడేట్ అయింది ఇండి ఎలియన్స్కి. ఇదంతా కూడా బీజేపీని 2024 లోక్సభ ఎన్నికల్లో దెబ్బ కొట్టింది ఈ అసెంబ్లీ పరిధికి సంబంధించి. అట్లాగే మనం మహోలీ చూసుకుంటే ఎస్సీలు 27%, బ్రాహ్మిన్స్ 16%, ముస్లిమ్స్ 18%, రాజ్పుత్స్ 11%. ఇక్కడ ఏంటంటే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. అట్లాగే లోక్సభకి సంబంధించి 2024లో ఈ అసెంబ్లీలో బీజేపీ లీడ్ కూడా మెయింటైన్ చేసింది. ఎందుకంటే లీడ్ అంటే చాలా తక్కువ, నేరో లీడు. సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆనంద్ బౌదూరియా రాజ్పుట్ ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం అతనికి వైపుకి షిఫ్ట్ అవ్వలేదు. అట్లాగే బ్రాహ్మిన్, కూర్మి, అలాగే మౌర్య ఈ కమ్యూనిటీస్ అంతా కూడా ఇక్కడ బీజేపీ వైపుతో నిలబడినాయి. హర్గాం చూసుకుంటే అది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఎస్సీలు 34%, ముస్లిమ్స్ 17%, ఓబీసీ 20%. ఇక్కడ 2022లో అసెంబ్లీలో బీజేపీ గెలిచింది. 24 లోక్సభ సంబంధించి ఈ అసెంబ్లీ సెగ్మెంటు సమాజ్వాదీ పార్టీకి ఓటేశారు. ఎందుకంటే సేమ్ రీజను, ఎస్సీ ఓటర్స్ షిఫ్ట్ అయ్యారు లార్జ్ నెంబర్లో. కాన్స్టిట్యూషను, రిజర్వేషన్ ఈ నరేటివ్తోనే. ఇంకో పక్క ముస్లిమ్స్ వన్ సైడెడ్గా వేశారు సమాజ్వాదీ పార్టీకి. సో రీజన్స్ చూసుకుంటే ఈ దౌరౌరా లోక్సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎందుకు ఇలా షిఫ్ట్ అయ్యారు అన్నది మెయిన్ రీజన్స్ చూసుకుంటే మాసివ్గా 37% ఈ ఎస్సీ కన్సాలిడేషన్ అంతా కూడా సమాజ్వాదీ పార్టీ వైపుకి వెళ్ళారు. మెయిన్ రీజన్ అబద్ధపు ప్రచారంతో వెళ్ళారు. అది ఏంటంటే అందరికీ తెలిసిందే, రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇదంతా అని. అట్లాగే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అక్కడ రేఖా వర్మ మీద. అట్లాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య గ్యాప్ బాగా వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే మనం ఎందుకు 2022లో అసెంబ్లీకి సంబంధించి బీజేపీ గెలిచింది,
24 లోక్సభలో కాంగ్రెస్ కూటమి అంటే సమాజ్వాదీ పార్టీ కూటమి అనుకోవచ్చు, వీళ్ళు ఎందుకు లీడ్లోకి వెళ్ళారు అనేది మనం చూసాము. ఇవన్నీ చదివాక ఇంకొక ఎపిసోడు, అలాగే ఈ ఎపిసోడ్స్ అన్నీ అయ్యాక 2026 డిసెంబర్లో కానీ 27లో జరగబోయే అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడున్న ఎస్సీలు ఏం ఆలోచిస్తున్నారు, ఎస్టీలు ఏం ఆలోచిస్తున్నారు, ముస్లిమ్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఎవరికి వెళ్ళవచ్చు అనేది ఈ ఎపిసోడ్స్ అన్నీ ఒక 2-3 మంత్స్ పడితే తర్వాత ఫైనల్ నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ.